నమస్కారం. రైతు సోదరులకు అందరికీ నమస్కారం. రైతు రంగం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం పెద్దముదిన గ్రామానికి చెందిన శివుడు గారితో ఉన్నాం. అతని డైరీ ఫామ్ ఎట్లా స్టార్ట్ చేసిండు, ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసిండు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం శివుడు గారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఆవులని తేవడానికి గల కారణం ఏందన్నా? ఇంకా అందరు డైరీ ఫామ్ పెడుతున్నారని చూసినా అన్న. ఈసారి మేము డైరీ ఫామ్ పెట్టాలని ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆశ ఒకటి, అప్పటి నుంచి ఆశ ఉన్నది కాబట్టి పెట్టాలని కోరిక ఉన్నది కాబట్టి పెట్టాము ఈసారి. అట్లా ఈ ఫస్ట్ ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసిరా? ఫస్ట్ ఒక 5 ఆవులతో స్టార్ట్ చేసినా. తర్వాత ఒక 5 ఆవులు తెచ్చడం తెలిసింది. మళ్ళీ దాంట్లో సేలింగ్ కూడా చేసిన నిమ్మనే. అంటే మేతకు ఇబ్బంది ఉన్నది నిమ్మన. మనం మేతకు ఇబ్బంది ఉన్న వాళ్ళ ద్వారా ఒక 5 ఆవులు మాత్రం తీసేయడం జరిగింది. ఇప్పుడు ఒక 5 ఆవులు 2 తరపుదులు ఉన్నాయి. ఈ ఆవులను మీరు ఎక్కడ కొనుక్కొచ్చిరానా? చింతామణి సంతలో తేవడం జరిగింది ఆవులవి. ఒక ఆవు వచ్చేసి మీకు ఏం రేట్ పడ్డదన్నా? ఒక ఆవు వచ్చేసి మనకు 96,000 97,000 అడగనా ఒక ఆవు. ఇంటికి వచ్చేసాలకు మనకు 1,14,000 అయింది ఒక ఆవు ఖర్చు. చూసారు కదా, ఒక ఆవు సంతలో కొని ఇంటికి వచ్చే వరకు 1,14,000 పడిందని చెప్తున్నారు అన్న. నెక్స్ట్ ఈ ఆవులకు దానా ఎన్నిసార్లు ఇస్తారంటారా అన్న రోజుకి? దానా పొద్దుగల వేయాలనా ఖచ్చితంగా. దానాలు ఏం దానా పెడుతుంటారు మీరు జనరల్ గా? అయితే బిస్కెట్, ఉల్లబ్బా, బీరుపిప్పి, బెల్లం దానా 4 రకాలు కలిపేస్తున్నాయి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం 2 రకాలు అయితే వేస్తున్నాయి. ఇప్పుడైతే 2 రకాలు బంద్ చేసినాం. ఈ దానా ఖర్చు మీకు ఎంత వరకు వస్తుంది? దానా ఖర్చు మనకు నెలకు వచ్చేసి 22,000 23,000 అవుతుంది ఖచ్చితంగా. తెప్పించుకున్నప్పుడల్లా ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు? మేము తెప్పించుకోవడం కళ్ళకు తెప్పించుకుంటాం. ఇక్కడ షెడ్లు అనేది అది ఒల్లబ్బా మిక్సింగ్ అది. ఇది అన్ని పోషకాహారాలు ఉంటాయి ఇలా. ఇది వల్లభనా? ఒల్లబ్బా. సో ఇక్కడ చూడండి, ఇది వల్లభా దానా అంట. దీంతో అన్ని రకాల పోషకాలు మిక్స్ అయి ఉన్నాయి. ఇది ఒక్క ఆవుకు వచ్చేసి మీరు ఏ రకంగా ఇస్తుంటారా? ఇది ఒకటి దానా ఈ 2 కలిపి మిక్సింగ్ చేసేస్తుంటాం ఆవుకైతే. ప్రస్తుతానికి అయితే ఎంత కేజీ? ఒక ఆవుకు 3 కేజీలు వేస్తాం. ఇప్పుడు ఒక ఆవుకు 3 కేజీలు. ఫస్ట్ ఈయన కొత్తలు అయితే 5 కేజీలు వేస్తుంటాయి. ఈ ఈయనకు 8 నెలలు 9 నెలలు అవుతుంది మనకి. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ఆవుకు వచ్చి 2 కేజీ పాలు తక్కువ ఇస్తున్నాం కాబట్టి 2 కేజీలు 3 కేజీలు వేసేస్తున్నాం అయితే. ఈ బెల్లం దానా వేయడం వల్ల యూజ్ ఏందన్నా? బెల్లం దానా మంచిగా ఉంటారు, జరగదు టేస్టింగ్ ఉంటుంది ఇది. ఓకే. ఇది ఘాటు ఇట్లా కట్టుకోవడానికి గల అంటే ఎవరన్నా సలహా తీసుకున్నారా మీకు? తీసుకున్నాను ఇది సలహా. ఇది ఘాటు కట్టాలంటే చాలా సార్లు చూసినాం మేము యాక్చువల్ గా. ఇది అయితే ఏమైతుందంటే మనకు ఇప్పుడు వాటర్ కావాలి ప్రత్యేకంగా, ఇది ప్రెషర్ చేయించడం. అదే నేను కూడా చూసినా కానీ ఎక్కడ కనవలేదు. ఇట్లా నీళ్ళ వసతికి చూడండి, మీరు నీళ్ళు అక్కడ మోటార్ ఆన్ చేసుకొని ఇక్కడ పైప్ పెడితే ఇది మొత్తం నిండే వరకు ఇట్లా ఉంచుతారు. ఆవులకు వేసిన తర్వాత నీళ్ళు తాగాలంటే ఇక్కడికి ఇడవకుండా ఇక్కడ నీళ్లు ఉండేటట్టు ఏర్పాటు చేసిండ్రు అన్న శివుడు గారు. కింద మీరు మ్యాట్ వేసారు కదా, ఈ ఆవుల కింద ఈ మ్యాట్ వేయడానికి ఏంటన్న రీజన్? మ్యాట్ వేయడానికి రీజన్ అంటే ఇప్పుడు కింద ఫ్లోరింగ్ లైన్ కాబట్టి ఆవులకు ఇబ్బంది అవుతాయి. మ్యాట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మ్యాట్ ఉంటే ఆవు సేఫ్ గా మంచిగా వండుకుంటది. మ్యాట్ లేకపోతే జారి కింద పడే చాలా అవకాశాలు ఉంటాయి. కింద వండుకొని మోకాలు దెబ్బలు తాకుతాయి. మ్యాట్ ఉంటే మ్యాట్ మీద మంచిగా వండుకుంటాయి. ఇప్పుడు ఇది ఆవు ఎదకొచ్చిన అంటే ఎదకొస్తుంది కదా, ఎదకొచ్చినప్పుడు మీరు క్రాసింగ్ చేపిస్తారా లేకపోతే సెమెన్ తీసుకొని ఇంజెక్షన్ వేపిస్తుంటారా? అలా ఇప్పుడు మనకు దగ్గరలో ఇప్పుడు ఈ బ్రీడ్ కోడలు ఉంటేనే కోడలు కీయవచ్చు మనం ఎక్కడైనా సరే. కోడలు అవకాశం కోడలు లేకపోతే మనం ఇంజెక్షన్ సెమెన్ వేయవచ్చు. మీరు ఇప్పటి వరకు అంటే ఎంత కాలం అయింది ఇది ప్రారంభించి షెడ్? ఇది ప్రారంభించి మీకు కనీసం ఒక 6 months అవుతుందా? 6 months అవుతుంది. 6 months నుంచి మీరు కంటిన్యూగా రన్ చేస్తూనే ఉన్నారా? రన్ చేస్తూనే ఉన్నాం. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎట్లా రన్ అవుతుంది? బాగానే ఉందన్నా, మంచిగా ఉంది. ఒక రోజుకి ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు మీరు? ఒక రోజుకి వచ్చేసి 50 లీటర్లు అయితేనా? 50 లీటర్లు అయితే. పొద్దున ఎన్ని లీటర్లు? పొద్దుగాల పూట 25 అవుతాయి, సాయంత్రం పూట 20 22 అవుతాయి. అటు ఇటు అవుతాయి 4 లీటర్లు అటు ఇటు. ఈ పాలన్నీ మీరు కలెక్ట్ చేసి ఎక్కడ అమ్ముతుంటారు? ఊళ్ళకే కేంద్రం బూత్ వస్తుంది. ఇంకా ఊళ్ళ నుంచి తీసి సేలింగ్ ఉంటుంది. ఒక లీటర్ కి ఎంత కాస్ట్ పడుతుంది? ఒక లీటర్కి వచ్చేసి 10 రూపాయలు పడుతానా. ఆవుల పాలు కాదు, కొంచెం తక్కువ ఉంటుంది రేటు. ఇంకా మనం ఊళ్ళో అమ్మే అవకాశం ఉంటుంది. ఊళ్ళో మనం తీసుకోరు కదా, డైరెక్ట్ కేంద్రానికి వెళ్ళిపోతాయి. అందుకని 10 రూపాయలు మా దగ్గర కొనుగోలు చేస్తారు వాళ్ళు. ఇది మీకు నెలకు ఎంత సంపాదన?
నెలకు 45,000 వస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. 45,000లో మనం 25,000 దానికి పోతాయి, ఒక 22,000 20,000 మిగులుతాయి ఖర్చులు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మింగ్ చేస్తూ ఈ డైరీ ఫార్మ్ చేస్తూ మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నా, బాగుంది. ఎందుకంటే ఒక దగ్గర కూలి పని చేస్తే కనీసం ఈరోజు 800-700 ఉంది. అదే మనం ఇక్కడ కష్టం చేసుకుంటే సొప్ప పోసుకొని మేత వేసుకుంటే దీనికి వేసుకుంటే మనకు ఇందులో వస్తాయి మనకు అట్లా. వీటి నుంచి వచ్చే పేడ ఇట్లా మీరు అమ్ముతారా, ఎట్లా చేస్తుంటారు? పెండ అయితే నేను మన దగ్గర సొప్ప కొట్టినాం, సొప్ప నాటినా సొప్ప కొట్టినాం. ఇంకా మొన్ననే ఒక 10 ట్రాక్టర్లు సేలింగ్ చేసినాం, 4,500 దాకా అమ్మేసినాం. పోతే ఎదుర్కొని పోతే మార్కెట్లో కానీ చాలా మంది తీసుకుంటారు కవచపడి. ఆవుల పెండ ఎందుకంటే మంచి పోషకాలు వస్తాయి, అందుకనే భూమిని సారం చేస్తుంటది. పిండి గిండి వేయకుండా మంచిగా ఉంటారని మార్కెట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. ఈ పాలు మీరు అంటే మీరు చేతులతో మీరు తింటారా, లేకపోతే ఏదైనా మిషన్ మిషన్లు ఉన్నాయన్న మనకు. మన దగ్గర వచ్చేసి ఇంకో మిషన్ ఉంది యాక్చువల్ గా. ఇది 1 HP అన్న. ఇది 1 HP 2 సార్లు నడిపించాం కానీ ప్రస్తుతానికి ఒకసారి నడిపిస్తున్నాం. ఇది దీని ద్వారా వింటాం పాలు. దాంతో అంటే ఎన్ని లీటర్ల వరకు విండొచ్చు దీంతో? ఒక రోజు వచ్చేసి 100 లీటర్ 800 లీటర్ అయినా వినొచ్చు దీంతో. లిమిట్ అనే ఏమి ఉండదు, ఎన్నైనా వింటుకోవచ్చు మన ఇష్టం. అది ఆవులు ఇచ్చేది ఉంటే పిండేది. ఇంకా ఎంత ఖర్చు అయిందన్న మీకు? ఈ షెడ్ వచ్చేసి మొత్తానికి 8 లక్షలు అయిందన్న మొత్తానికి. ఓన్లీ ఖాళీ షెడ్ వరకే? షెడ్, రూములు మొత్తం, ఫ్లోరింగ్, క్లీనింగ్ మొత్తం, ఈ ఘాట్లు నిర్మాణానికి కూడా మొత్తం కలిపి 8 లక్షల ఖర్చు వచ్చిందన్న మనకు. మొత్తానికి కలిపి 8 లక్షల ఖర్చు. ఇది చుట్టుముట్టు ఈ గ్రీన్ కలర్ ది మ్యాట్, తర్వాత వల్లలాగా ఉంది కదా, అది కట్టుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా స్పెషల్ గా? ఆ వల్ల కట్టడం కారణం అంటే అప్పుడు లోపల కాకులు వచ్చేస్తున్నాయి, వచ్చి ఆవులను పొడుస్తున్నాయి ఇక్కడ పడితే అక్కడ. దాని ద్వారా ఆ ఒళ్ళ కట్టడం ద్వారా బెదిరుకొని రావు అవి. ఈ మ్యాట్ విషయంలో అయితే మ్యాట్ మనకు మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వానాకాలం వచ్చిందనుకో, వానలు పడాలి వర్షాకాలంలో మొత్తం దోమలు వచ్చి కావాల ఖరాబ్ చేస్తాయి. అందుకనే అది మ్యాట్ కిందికి ఇచ్చి అయితే లోపల దోమలకి వాళ్ళు రావు, మంచిగా ఉంటుంది. ఈ సొప్ప అంటే ఏ రకం సొప్ప అన్న? ఇది సూపర్ నేపర్ అన్న. ఇది సూపర్ నేపియర్. ఇది ఆవులకు ఏమన్నా అంటే హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎక్కడ కన్సల్ట్ అవుతారనే వారు? ఆవులు కలిసిందంటే డాక్టర్ అన్న. ఇప్పుడు డాక్టర్ ద్వారా మేము ఏమైనా సొసైటీ డాక్టర్ పిలుస్తాం ఖచ్చితంగా. సొంతంగా అయితే ట్రీట్మెంట్ మనకు అవకాశం అయితే ఉండదు, ఏమైనా సొసైటీ డాక్టర్. ఇంకా ట్రీట్మెంట్ చేయించినప్పుడల్లా ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా అంటే ఇంకా వచ్చినప్పుడల్లా ఒక 500-1000 రూపాయలు. దాని రోగాన్ని బట్టి మనకు డాక్టర్ దానివల్ల అయితే అంతే. ఏముంటుంది మెడిసిన్ బెటర్ చేసుకుంటే డాక్టర్ ఖర్చు 200-300 అవుతుంది. మెడిసిన్ కి మొత్తం డాక్టర్ వేసుకుంటే దాన్ని బట్టి ఫీజు ఉంటుంది. వచ్చారు కదా చింతామణిలో, ఈ ఆవులు ఏ జాతికి చెందిన ఆవులు ఎంతకి? ఇవి హెచ్ఎఫ్ అంటారా, ఇవి హెచ్ఎఫ్ క్రాసింగ్ అంటారు. ఇది హెచ్ఎఫ్, ఈ 2 హెచ్ఎఫ్ క్రాసింగ్ అంటారు అవి. ఇక తెచ్చిరు కదా, ఇవి మన క్లైమేట్ కు ఓకే బాగానే ఉన్నాయా, సెట్ అవుతాయా? మన వాతావరణం సెట్ అవుతాయి అన్న. సెట్ అయినాయి, తెచ్చినాకనే సెట్ అయినాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో మా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఇట్లా ఎవరైనా తెచ్చుకోవాలంటే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇచ్చే సలహా ఏంటంటే అలా ఇప్పుడు మనం ఓన్ గా చేసుకోవాలనుకో తెచ్చుకోవాలి. మనం తెచ్చుకొని జీతాలు పెట్టుకుంటే మనకి వెళ్ళదు అది. ఎందుకంటే జీతాలకు 20-30 జీతం వాళ్ళకి ఇవ్వాలి. 2 పెట్టుకున్నా 20-25 ఇవ్వాలి ఖచ్చితంగా. మనం ఓన్ గా చేసుకుంటే మిగులుతాయి డబ్బులు. జీతాలకు పెడితే మన దానకు జీతాలకు మాత్రం దీనికి మాత్రమే వస్తుంది, తక్కువ మిగులుతాయి. కానీ మనం ఓన్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయి. ఈ ఓన్ గా పెట్టేటోళ్ళకు, ఇప్పుడు కొత్త పెట్టేటోళ్ళకు అంటే ఫస్ట్ ఎన్ని ఆవులతో స్టార్ట్ చేయాలని మీరు? ఫస్ట్ ఒక 4-3 ఆవులు ఉండాలన్నా. 4-3 ఆవుల తర్వాత ఆ ఆవులు పాలు బంద్ చేస్తుంటే మళ్ళీ ఒక 3 ఆవులు తెచ్చుకోవాలి కంటిన్యూగానే నడుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు పాలు తెచ్చుకునే మాట ఏమైతే పాలు కొన్నిటికి బంద్ చేస్తాం, 1 year తర్వాత పాలు బంద్ చేస్తాం. అన్ని ఒకసారి పాలు బంద్ చేయడం వల్ల మనిషికి ఉపయోగం ఉండదు. ఒక 5 ఆవులు సేలింగ్ అవుతుంటే ఒక 5 ఆవులు తెచ్చుకుంటుంటే మంచిగా ఉంటది, పాలు అనేది కంటిన్యూ నడుస్తుంటది. అవి కట్టినంత వరకు ఇవి ఇస్తుంటాయి, కట్టినంత వరకు అవి ఇస్తుంటాయి. ఇట్లా మనకు డైలీ అనేది పాలు కంటిన్యూగా జరుగుతుంటది. మంచి ఇన్కమ్ కూడా మంచిగా ఉంటది. ఇప్పుడు మొత్తానికి అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి హ్యాపీగా ఉన్నారా? ఇట్లా మీతో చాలా అభిప్రాయం అయితే దిల్లా. ఇప్పుడు బేటా ఇలా చేసుకున్నా అని బేటా 700-700 కూలి ఉంది యాక్చువల్గా. మనం ఇలా కష్టపడి చేసుకుంటే మనకు మిగులుతాయి. మనం చేసుకోకపోతే ఇంకా వేస్ట్ అంతా. అట్లా చేసుకుంటే బాగుంది, కష్టపడి చేసుకోవాలి మనం, కానీ బాగుంటుంది అన్న. సో చూశారు కదా ఆ రైతు శివుడు గారి మాటలు, డైరీ ఫామ్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా ఇప్పారు.
సో ఇట్లాంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.